ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో ఎన్నో వాస్తు రహస్యాలు మీ అందరికీ మనం అందిస్తూనే ఉన్నాం. సో కొంతమంది అడిగిన ప్రశ్న ఇదేంటంటే, సార్ డిగ్రీలు తిరిగినప్పుడు ద్వారం ఎలా పెట్టాలి? సో వీటికి సంబంధించిన వివరాలు చాలామంది అడిగారు. సో నేను ఒకటైతే క్లియర్గా మీకు చెప్తానండి. ఆ వివరాలు అనేవి ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, స్థలం ఎన్ని డిగ్రీలకు ఉందనేది ఫస్ట్ ప్రయారిటీ అండి. ఒక ఊరిని సెటిల్ చేసేటప్పుడే మీరు 90 డిగ్రీస్ పాటించాలి. ఊరిని సెటిల్ చేసేటప్పుడు అంటే, సార్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఊరు ఉంది, మేము ఏం చేయాలని మాట్లాడతారు. ఎగ్జిస్టింగ్ ఊరుని మర్చిపోండి. మీరు ఒక కొత్త వెంచర్ వేస్తున్నారు అంటే అది శాస్త్రపరంగా వేస్తున్నారా, అట్లీస్ట్ 90 డిగ్రీస్ పాటిస్తున్నారా? ఒక ఊరు మొత్తానికి గణితం ఉంటుంది, ఒక మొత్తం వెంచర్కి గణితం ఉంటుంది. మరి అది ఎంతమంది పాటిస్తున్నారు? ఎవ్వరు పాటించడం అయితే లేదు, అది కన్ఫర్మ్. అది అట్లీస్ట్ 90 డిగ్రీస్కి గనక మన ప్లాట్స్ ఉంటే 100% అది యూనివర్సల్ గ్రిడ్ లైన్కి అలైన్మెంట్ చేయబడిన సైటు, బిట్టు, ఊరు అవుతుంది. అర్థమైందా? మన ఊరు గనక 100% 90 డిగ్రీస్లో ఉంటే మనం ఎక్కడ కట్టుకున్నా ఆ యూనివర్సల్ అలైన్మెంట్కి మనం కూడా కరెక్ట్ ఆ ఫ్రీక్వెన్సీస్కి మనం మ్యాచ్ అయిపోతాం. అప్పుడు మనకేంటంటే ఈ భూగోళం ఎలాగైతే తిరిగి ఒక పవర్ని జనరేట్ చేస్తుందో ఆ పవర్ని మనం మన ఇంటి లోపలికి కూడా ప్రవేశపెట్టవచ్చు. ఇది అక్కడ కాన్సెప్ట్ అన్నమాట. సో నిజంగా ఒక ఊరి మొత్తంలో మీకు ఒక పెద్ద స్థలం ఉంది, మేము సపరేట్గా ఎక్కడన్నా కట్టుకుంటాము అంటే కనుక, ఒకవేళ మీ ఊరు 90 డిగ్రీలకు లేకపోతే మీరు 90 డిగ్రీలకు కట్టేసుకోవచ్చు, ఇష్యూ లేదు. బట్ ఒక క్రమ పద్ధతిలో ఉండే ఒక గ్రామంలో మీరు ఒక్కరు మాత్రమే తేడాలాగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది రోడ్ అండి, నేను కెమెరా ముందు ఇలా కూర్చున్నాను, ఓకేనా? ఒకవేళ మాది ఒక 20 డిగ్రీస్ ఇటు టిల్ట్ అయిందండి అని అన్నాను అనుకోండి, నేను ఒక్కరిని ఇలా ఉంటే బాగుంటుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఒక క్రమ వరుసలో ఉండే గృహములన్నీ కూడా ఒక క్రమ వరుసలోనే కట్టాలనేది శాస్త్రం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు దీనికి సంబంధించిన ఆధారాలు త్వరలో నేను ఈ యూట్యూబ్ ఛానల్లోనే మీ అందరికీ అందిస్తాను. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అయితే మీరు మైండ్లో ఏం పెట్టుకోండి అంటే, ఊరినే మనం సెటిల్ చేయాలి, ఒక ఇంటిని కాదండి. ఇది ఒక్కటి మైండ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్, స్థలం మొట్టమొదటిగా 90 డిగ్రీలు ఉండాలి. చాలామంది అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్నమాట. అది లేనప్పుడు ఈశాప్రాచి, ఆగ్నేయ ప్రాచి బెస్ట్. ఓకే సరే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక ఊరికి మీరు వెళ్ళారు, ఒక ఊరు మొత్తంలో తూర్పు రోడ్ ఉంది. ఆ తూర్పు రోడ్లో మీరు నిలబడ్డప్పుడు కరెక్ట్ తూర్పున చూస్తే ఒక 100 డిగ్రీలు ఉంది. అంటే మీ యొక్క 90 డిగ్రీల బిట్ ఇలా ఉండాల్సింది, అది ఆగ్నేయానికి టర్న్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? తూర్పు బిట్ అనేది మీకు ఆగ్నేయానికి తిరిగి ఆగ్నేయ ప్రాచి బిట్ అవుతుంది. సో ఇది 100% యోగిస్తుందా అంటే 10 డిగ్రీస్ కాబట్టి పర్వాలేదంటాం, యాక్సెప్టెడ్. డిగ్రీలు ఎక్కువ తిరుగుతూ ఉంటే ఏంటంటే యూనివర్సల్ ఎనర్జీ అనేది మన ఇంటి లోపల ప్రవేశపెట్టలేం. 90కి జస్ట్ ఒక 2-3 అటు ఇటు ఉంటే పర్వాలేదు, యాక్సెప్టెడ్ అది. అయితే ఈ ఎనర్జీని మనం నిజంగా మన ఇంటి లోపల ప్రవేశపెట్టాలి అని భావిస్తే 90కి మైనస్లో ఉండాలి కానీ ప్లస్లో ఉండొద్దు, ఓకేనా? సో ఒక తూర్పు రోడ్డు మీద నుంచొని మీరు తూర్పు ఫేసింగ్ చూసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే 100 డిగ్రీస్ వచ్చింది కదా. ఒకవేళ అదే ఊర్లో మీరు ఉత్తరం ఫేసింగ్ చూడండి, అది కరెక్ట్ 0 డిగ్రీస్ కాకుండా 10 డిగ్రీస్ ఉంటుంది. అంటే తూర్పు ఫేసింగ్ అయినప్పుడు ఈశాన్యానికి టర్న్ అయితే ఉత్తర ఫేసింగ్ అనేది కూడా ఈశాన్యానికి టర్న్ అవుతుంది. అంటే తూర్పు అనేది ఆగ్నేయానికి జరిగితే ఉత్తరం అనేది ఈశాన్యం వైపు టర్న్ అవుతుంది. అప్పుడు ఉత్తర దక్షిణాలు యోగిస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ఊరి లోపల మీరు ఈశాప్రాచినే మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే 100% చేసుకోవచ్చు. తూర్పు ఫేసింగ్ ఆగ్నేయానికి టర్న్ అయింది అనుకోండి, అప్పుడు ఉత్తరం ఫేసింగ్, దక్షిణం ఫేసింగ్ ఈశాన్యానికి టర్న్ అవుతాయి. అది తెలుసా? చాలా ఇంపార్టెంట్ సీక్రెట్ అన్నమాట ఇది. సో ఎలా ఉన్నా మనం సెట్ చేయవచ్చు. బట్ ఇక్కడ కండిషన్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ ఉంటాయి. ఒక ద్వారాలు పెట్టే దాంట్లో ఉండేంత కండిషన్స్ ఎక్కడ దొరకవండి.
మీకు మన ఛానల్లో ఈ ద్వారాలకు సంబంధించిన రహస్యాలు ఏవైతే చెప్తున్నామో ఇవి మీకు ఇంతవరకు ఎవ్వరు చెప్పనటువంటి సీక్రెట్స్. అర్థమైందా? మహర్షులు ఎంతో సమాచారం నిక్షిప్తం పెట్టారండి పుస్తక రూపంలో, కానీ అవన్నీ స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్గా చూసి గురువుల నుంచి నేర్చుకొని ఇవన్నీ రావాలంటే చాలా కష్టమైనది. కాబట్టి ఈ డిగ్రీల విషయంలో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అయితే 90 డిగ్రీస్కి మన స్థలం లేనప్పుడు డోర్ అనేది తింపి పెట్టాలా అనే క్వశ్చన్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 90 డిగ్రీలకు ఉంది సార్, 90 డిగ్రీలు మా ఇంటికి ఈశాన్యంలోకి వస్తుంది, అప్పుడు మేము డోర్ తీసుకెళ్ళి ఈశాన్యం పెట్టాలా? ఈ ప్రశ్న చాలామంది అడిగారు. 100% పెట్టాల్సిన అవసరం లేదండి. మూలద్వారాలు దారిద్ర్యం అనేది మీరు మైండ్లో పెట్టేసుకోండి. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, తూర్పు ఫేసింగ్ మీరు తీసుకున్నారు, రైట్, 90 డిగ్రీస్ ఈశాన్యానికి వచ్చింది, సరే ఈశాన్యం వైపు పెట్టేశారు, రైట్, ఓకే అనుకుందాం. ఉత్తరం వైపు అప్పుడు ఏమవుతుంది? వాయువ్యం వైపు వెళ్తుంది, మరి డోర్ అక్కడ పెడతారా? పడమర వైపుకి వెళ్ళండి, నైరుతిలో డోర్ కరెక్ట్ 270 డిగ్రీస్ వస్తుంది, మరి అక్కడ డోర్ పెడతారా? అర్థం చేసుకోండి ఒకసారి. 100% దట్ ఈస్ ఎ రాంగ్ సిస్టమ్. మీ ఇంటిని నా ముఖ రూపంలో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఇలా నుంచున్నాను కదా, మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇది ముఖద్వారం అండి, అంటే మెయిన్ ఫ్రంట్ ఫేసింగ్ అనుకోండి, ఇదంతా ఒక ఫ్రంట్ ఫేసింగ్. ఒకవేళ డిగ్రీలకు నేను ఇలా ఉండాలండి, ఇలా ఉన్నప్పుడు నా డోరు నా కన్నులు ఇవన్నీ ఒక అలైన్మెంట్లో ఇట్లాగే చూస్తాయి అన్నీ. బట్ నా ఇంటిని ఒక 20 డిగ్రీస్ నేను ఇట్లా టర్న్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రతిదీ ఈ డిగ్రీస్తో పాటే టర్న్ అయింది. అలా కాదండి, ఒక 10 డిగ్రీలు తేడా వచ్చింది, మరి ఈ ద్వారాన్ని అంటే డోర్ అనేది నేను మధ్య ద్వారం చెప్తాను కదా, మరి దీన్ని కొంచెం ఇటు జరపొచ్చా అంటే సింపుల్, ఇక్కడ చూడండి, ఇలా పెట్టొచ్చా అండి? చెంపల్లో పెడతామా డోర్? మన ఫేసింగ్ టర్న్ అయినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ కూడా అలాగే టర్న్ అవ్వాలి. దిస్ ఈజ్ ద ఒరిజినల్ అలైన్మెంట్ రూల్. ఇది చాలామంది డిగ్రీల ప్రకారం కంప్లీట్గా ఇంటి లోపల మార్కింగ్స్ చేసి ఆ మార్కింగ్స్ ఎక్కడెక్కడ 90 డిగ్రీస్ వస్తుంది, ఎక్కడ 4వ స్థానం వస్తుంది అనే క్రమంలో మొత్తం చేంజెస్ అనేవి చేస్తున్నారు. దిస్ ఈజ్ 100% రాంగ్ సిస్టమ్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో స్థాపత్య వేదంలో చెప్పబడిన ఒకే ఒక కండిషన్ ఏంటంటే కేవలం పదమండలి మాత్రమే చూడాలి. పదమండలి అంటే ఒక ఇంటిని 9/9 ముక్కలు డివైడ్ చేస్తే 81 భాగాలు వస్తాయి కదా. 81 భాగాల్లో ఫ్రంట్ తూర్పులో ఉండే 9 భాగాల్లో 5వ భాగంలోనే డోర్ పెట్టాలి. డిగ్రీస్తో సంబంధం లేదు, ఓకేనా? ఒక ప్లాన్ డిజైనింగ్ చేయాల్సిన రూల్ దీనితోనే, వేరే ఏది ఉండదండి. అర్థమైందా? ఇది ఒకటో పాయింట్. ఇప్పుడు రెండో సూత్రం మాట్లాడతాం. మీరు ప్లాన్ అంతా చేసుకున్న తర్వాత మీరు ఆ ప్లాన్ని తీసుకెళ్ళి ఎగ్జిక్యూషన్లో 90 డిగ్రీస్ సూత్రంలో పెడతారా, 100లో పెడతారా, 120లో పెడతారా, 130లో పెడతారా, 80లో పెడతారా, 70లో పెడతారా, మీ ఇష్టం. బట్ ఒక ఇంటికి సంబంధించిన నిర్మాణ పద్ధతులు, గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ స్టెల్లార్ బేస్డ్ సిస్టమ్ అనే ప్లాన్ మనం చేసినప్పుడు ఆ ప్లాన్ అలాగే ఉండాలి. డిగ్రీలు తింపడం అవన్నీ మర్చిపోండి, డిగ్రీలకు డోర్లు దింపుతాం, ఇవన్నీ రాంగ్ సిస్టమ్. సో ఈరోజు ఈ పార్ట్ 1 ఎపిసోడ్ మీకోసం చేసాం. సో పార్ట్ 2లో ఇంకా మీకు రహస్యాలు అనేవి చెప్తాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.